ఇవాళ కేటీఆర్ గల్లీలకు వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి పలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. ఓటమి తప్పదు అని అర్థమైన తర్వాత ఏ నాయకుడికైనా ఏ పార్టీకైనా ఆ భయంలోంచి, ఆ నిరాశలోంచి, ఆ నిస్పృహలోంచి వచ్చిన మాటలుగా వాటిని మేము భావిస్తా ఉన్నాం. నేను అందుకే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా సూటిగా, నువ్వు నన్ను బూతులు తిట్టినా, నువ్వు నన్ను వ్యక్తిగతంగా తులనాడినా, మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు 3000 మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు. తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. ప్రతిరోజు చెత్త కలెక్షన్ 3,000 నుంచి 7,500 టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా? అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నాను. స్వచ్ఛ సర్వేక్షణలో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు 34 అవార్డులు సాధించింది. బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది. కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ను ఒక క్లీన్ సిటీగా తీర్చిదిద్దితే ఇవాళ దాన్ని మురికి కూపం చేసింది నీ ప్రభుత్వం కాదా? ముఖ్యమంత్రిగానే కాదు, మున్సిపల్ మంత్రిగా కూడా మీరు విఫలమైన మాట వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా. కావాలంటే ఈ నిమిషమే పోదాం, మీరు కెమెరాలు తీసుకుని నేను కూడా వస్తా. షేక్పేటలో అక్కడ శ్మశాన వాటిక ఉంది, హిందూ శ్మశాన వాటిక. హిందూ శ్మశాన వాటిక నిండా మొత్తం చెత్త నింపేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కటంటే ఒక్కటి నిర్వహణ సరిగ్గా ఉందా? ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఉంది ఇక్కడే హైదరాబాద్ నడిబొడ్డున, సెక్రటేరియట్ పక్కనే. పోదాం పై, ఇప్పుడే తీసుకొని కెమెరా తీసుకొని పోదాం. దాని చుట్టూ ఎంత అధ్వానమైన మురికి కూపంగా ఈ ప్రభుత్వం మార్చిందో, ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఎంత విఫలమైనాడో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. ప్రజల న్యాయ నిర్ణేతలు. ये वोट नवीन के लिए, मेरे लिए नहीं, गांधी परिवार के लिए, इस देश के लिए जो कुर्बानी किए, जो आखिरी बूंद तक इस देश के लिए जो जान दिए, उनके परिवार को आप लोग वोट दे रहे। हिंदुस्तान के राष्ट्रपति जाकिर हुसैन को किसने बनाया? आप लोग सोचो। इसीलिए आज मोहम्मद अजहरुद्दीन को जो मंत्री बनाया, सलमान खुर्शीद जी को जो मंत्री बनाया, आजाद साहब को मंत्री बनाए, अहमद पटेल साहब को बड़े बड़े कुर्सी में बिठाए, ये सब सारे कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है। जब कांग्रेस नहीं है अब कुछ नहीं है। हाँ, कांग्रेस नहीं तो मुसलमान नहीं. నేను విన్నాను. ఈ భ్రమలకెళ్ళి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే, ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 దాకా స్పష్టంగా అందులో రాసినది, ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకుంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు, ఎవరు ఏ మతాన్ని, ఎందుకంటే వీఆర్ సెక్యులర్ కంట్రీ, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీఆర్ సెక్యులర్ కంట్రీ. ఎనీ సెక్యులర్ లీడర్, ఎనీ సెక్యులర్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ దట్ బికాస్ ఆఫ్ దేర్ పార్టీ అ సర్టన్ రిలీజన్ ఎగ్జిస్ట్. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు, ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు, భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం, ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు ముస్లిం లేరా? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మొత్తం చచ్చిపోయాక కూడా ముస్లింలు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం మిడకాయ మీద తలకాయ నోడైతే కూడా మాట్లాడట్లేదు. జూబ్లీహిల్స్ అంటే మాస్ మధ్య తరగతి జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశం. అందుకే ఇక్కడి ఉప ఎన్నికల్లో రేషన్ కార్డ్ కీలక అంశంగా మారింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు చెబుతుంటే, ఈ విషయంలో మంత్రులకే క్లారిటీ లేదంటూ ఎద్దేవా చేస్తున్నారు కేటీఆర్. ఈ పన్కుమాల్లోడు ఎవడన్నా రేషన్ కార్డు ఇచ్చిండా రేషన్ కార్డు? వాళ్ళు అయ్యో జాగిరా? మీరేమన్నా గజ్వేల ఫామ్ హౌస్ అడిగినరా? లేకపోతే జన్వాడలో ఏమన్నా 2 ఎకరాలు అడిగిర్రా? మేము పేదోళ్ళమయ్యా, మాకు రేషన్ కార్డు ఇస్తే బియ్యం వస్తాయి, మాకు రేషన్ కార్డు ఇస్తే ఇవాళ సాదర వస్తుంది అని మీరు అడిగారు. ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిందా? కానీ మీ సోదరుడు
మీ సోదరుడు, మీ తమ్ముడు, మీ బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏడాది తిరిగాకల్లా ఒక్క జూబ్లీ హిల్స్నే 14,159 రేషన్ కార్డులు పేదోళ్ళకి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రూమ్ లో కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో శాసన మండలిలో, శాసనసభలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఆయన చెప్తున్నాడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6.5 లక్షల కార్డులు ఇచ్చింది, రేషన్ కార్డులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ద రికార్డ్ శాసన మండలిలో, శాసనసభలో చెప్పారు. కావాలంటే మీరు కూడా రికార్డు తెప్పించుకోవచ్చు ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన మంత్రి 6.5 లక్షల కార్డులు, ఆయన మంత్రి మండలిలో పనిచేసే పౌర సరఫరాల మంత్రి చెప్తున్నాడు 6.5 లక్షల కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తుండా, ఆయన మంత్రి అబద్ధం చెప్తున్నా, వాళ్ళిద్దరూ దగ్గర కూర్చొని తేల్చుకుంటే మంచిది. రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప పని అని మేము అనుకోలేదు. అదో గొప్ప ముచ్చట, చాలా ఇంటర్నేషనల్ ముచ్చట, అదే గొప్ప పని, అంతకంటే గొప్ప పని అందుకే మేము దాన్ని చెప్పకుండా చేసేసినాం. రొటీన్గా అధికారులతో చేసినాం. మా ఎమ్మెల్యేలు కూడా చాలా మందికి అందులో భాగస్వామ్యం కూడా మేము కల్పించలేదు. రొటీన్గా మీ సేవ ద్వారా ఇచ్చేసినాం. హైదరాబాద్ కు మంచినీటి సరఫరా చేసిందెవరు? ఇప్పుడు ఇదే విషయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రక్తిగడుతోంది. హైదరాబాద్ కు మంచినీళ్లు అందించిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని హస్తం నేతలు అంటూ ఉంటే, మళ్లీ సిటీ జనాల్ని ట్యాంకర్ల మీద ఆధారపడేలా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ అంశంలో రేవంత్, కేటీఆర్ల డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఈ బస్తీలలో తాగడానికి నీళ్లు లేక వారం రోజులకు ఒక్కసారి ఆనాడు నీళ్లు వచ్చేది. నీళ్ల కోసం గంటల కొద్దీ మా ఆడబిడ్డలు క్యూలో నిలబడేది. ఆనాడు ఈ ఆడబిడ్డల కోసం 2003, 2004 సంవత్సరంలో ఎండాకాలం వచ్చిందంటే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు సచివాలయం ముందల వేలాది మంది ఆడబిడ్డలతోని కుండల ప్రదర్శన చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నగరానికి కృష్ణానది జలాలను తాగడానికి తీసుకొచ్చి బస్తీలలో పేదల దాహార్తిని తీర్చండు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా హైదరాబాద్ వాసుల దాహార్తి తీర్చిందెవరో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మళ్ళీ మంచినీటి కష్టాలు తెచ్చి వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి తెచ్చింది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, అవునా కాదా? చర్చకు మీరు సిద్ధమా? కేసీఆర్ గారి నాయకత్వంలో 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇస్తే హైదరాబాద్ లో ఇవాళ వాటికి మీరు బిల్లులు ఇస్తున్న మాట వాస్తవమా కాదా? చర్చకు మీరు సిద్ధమా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో డిష్యం జరుగుతోంది. ఈ అంశంలో రేవంత్, కేటీఆర్ల మధ్య మాటల యుద్ధాన్ని ఇప్పుడు చూద్దాం. మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. జిల్లాలలో మొత్తం 100 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు పంచిచ్చి పైసలు వంచండు. ఇవాళ నేను శ్రీనివాస్ రెడ్డి గారికి ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు 4,000 ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. 4,000 ఇండ్లు బస్తీలలో ఉన్న పేదవాళ్లకు, ముఖ్యంగా జిల్లాల నుంచి వలస వచ్చి సంపాదించిందంతా ఇంటి కిరాయికే కట్టుకుంటున్న మా పేదోళ్లకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి గారిని తీసుకొచ్చి మీ బస్తీలో 4,000 ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది హైదరాబాద్ లో. ఒక్క హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు కనీసం ఒక్క ఇల్లు కట్టినావా 2 ఏళ్లలో హైదరాబాద్ లో? దమ్ముందా? సమాధానం చెప్తావా? చర్చకు వస్తావా? నేను అడుగుతా ఉన్నా. ఒక ఇల్లు కట్టలేదు కదా, ఇంకా 1000 ఇండ్లు కూలగొట్టిన దౌర్భాగ్యపు చరిత్ర నీది కాదా? నీ ప్రభుత్వాన్ని కాదా? ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్లు కూలగొట్టిందే తప్ప ఒక్క ఇల్లు కట్టినవా అని నేను అడుగుతా ఉన్నా. మా శ్రీనివాస్ యాదవ్ గారిని గిట్లనే గతంలో అడిగితే నువ్వు రా అని చెప్పి బట్టి విక్రమార్క, అప్పుడు సిఎల్పి లీడర్, ఆయన మంత్రి సీనన్న పోతే మధ్యలోకెళ్ళి తట్టబుట్ట వారిసి పారిపోయినది ఎవరు? బట్టి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగానే గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది, ఆయనకి సిగ్గుపోతుంది. లేకపోతే ఒకటే కాడ కొల్లూరులో 17,000 ఇండ్లున్నాయి, కొద్దిగా అవతల పోతే నాగులపల్లిలో ఇంకో 5,000 ఇండ్లున్నాయి, కొద్దిగా కిందికి పోతే ఇంకో 6,000 ఇండ్లున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటాపోటీ కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని కాంగ్రెస్ అంటూ ఉంటే, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని బీఆర్ఎస్ అంటోంది. లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ అంటోంది. ఇదే అంశంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ల మధ్య డైలాగ్ వార్ చూద్దాం.
సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకు ఇవ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్ హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఇంతకంటే దృఢమైన బలం ఛోటేబాయ్ బడేబాయ్ బంధం ఎంత దృఢంగా ఉందంటే, ఛోటేబాయ్ వాళ్ళ బమ్మర్దికేమో బడేబాయ్ కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటేబాయ్ బమ్మర్దికి 1150 కోట్ల కాంట్రాక్టు బడేబాయ్ ఇస్తాడు. బడేబాయ్ ఎంపీకేమో ఛోటేబాయ్ 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటేబాయ్ మంత్రివర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతుంది సంవత్సరం కింద. మరి బడేబాయ్ ఇప్పటి వరకు కేసు పెడతలేడు, సంవత్సరం తర్వాత కూడా కనీసం ప్రెస్లకి వెళ్ళి బయటికి చెప్తలేడు. ఛోటేబాయ్ ఏం చేసిండు, బడేబాయ్ ఇషారా మీదకి వెళ్ళి సిబిఐకి అప్పచెప్పిండు కాళేశ్వరం. సిబిఐని రాహుల్ గాంధీ ఏమో బూతులు తిడతాడు, మరి రేవంత్ రెడ్డి ఏమో సిబిఐకి అప్పచెప్తున్నాడు. ఇంతకంటే ఛోటేబాయ్ బడేబాయ్ బంధానికి నిదర్శనం ఏం కావాలి మీకు? ఇంకొక మాట నేను అడిగేది, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టింది. మేము దాన్ని వ్యతిరేకించినాం, వ్యతిరేకంగా ఓటేసినాం. రాజ్యసభలో మాకు 4 ఓట్లుంటే 4 వ్యతిరేకంగా వేసినాం. మొత్తం అయినప్పటికీ బీజేపీకి బలం ఉంది కాబట్టి, ఎన్డీఏకి బలం ఉంది కాబట్టి వాళ్ళు బిల్లు పాస్ చేసిండ్రు. పాస్ చేసినాక 28 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఫస్ట్ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వెంటనే అమలు చేయాలని జీవో తెచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ ఛోటేబాయ్ గవర్నమెంట్. బడేబాయ్ బోలే, ఛోటేబాయ్ లాలి. అంటే ఎంత డీప్ ఉన్నదంటే, ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. యా జో చల్ రా జాయింట్ వెంచర్ गवर्नमेंट चल रहा, कांग्रेस बीजेपी का जॉइंट वेंचर गवर्नमेंट यहाँ पे चल रहा है. इसलिए